వెల్కమ్ బ్యాక్ టు కుమార్ రాజు క్రియేషన్స్. సో ఇప్పుడు నేను ఒక వ్లాగ్ తీస్తున్నా. ఏం వ్లాగ్ అంటే విలేజ్ పురాణాలు అనే ఒక ఛానల్ ఉంది, వీడియో తీస్తుర్రు. కందికాయ టైటిల్ ఏంటిదంటే కందికాయ దొంగలు. సో ఇప్పుడు అట్లా తీద్దాం, లెట్స్ గో. ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ గురించి చెప్పుకుంటారు, మనం పోదాం. ఇప్పుడు తీద్దాం, చూద్దాం వాళ్ళు ఎట్లా వేస్తారో. సో అక్కడ చెప్తుండు, చెప్పండి. కందికాయల దొంగలు వాళ్ళం, అరే కందికాయల దొంగలు వాళ్ళం పారా, కందికాయలు పోయి దెంకొస్తున్నాం పారా అంటే మేమేమంటాం, అరే కందికాయలు ఎక్కడ ఉన్నాయరా, అరే తోట ఉన్నాయి కానీ ఆ తోటలో మొత్తం ఆ ఇంకట వాళ్ళందరూ మొత్తం కాలు కట్టారు. ఏం చేద్దాం రా, దొంగదాన్ని చేద్దాం ఎటైనా కానీ నేనంటాను. చూసిరుగా, అది టైటిల్. ఇప్పుడైతే వాళ్ళు వీడియో ఇస్తారు, మనం చూద్దాం. వాళ్ళు ఆ పెరట్లో కోతురు కందికాయల దొంగలకి. సో బాబాయ్ అనంత సారీ. ఇప్పుడు మనం చూద్దాం, వాళ్ళు వీడియో తీస్తుర్రు, మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ చూద్దాం పర్రి. అక్కడ ఏంటంటే అసలు కెమెరా లేదు కాబట్టి మేము ఫోన్లోనే తీస్తాం. మాకు 3 ఛానళ్ళు ఉన్నాయి, అంటే నాది బక్కైన ఉన్నాడు ఆయనకి అల్లరి పురాణాలు అనే ఛానల్. ఇప్పుడు ఆ వీడియో తీసేది విలేజ్ పురాణాలు. ఇది కుమార్ రాజు క్రియేషన్స్ తెలుసా. అదే చెప్తావు. అదే వీడియో. ఇప్పుడు వాడు ఎంత కాపినంటే వాడు సాట తీసుకురాని పోతుండు. అంతసేపు మనం ఎన్న ముచ్చట్లు పెడదామని తీసిన. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెరట్లోకి వేయరు కదా, కందకాయలు దొంగ తీసుకుని అట్లా పోతారు. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడుగా, కెమెరామ్యాన్ని ఇప్పుడు ఎర్రగలర్ ఆయన ఉన్నాడు చూడు, సాట తెస్తుండని అట ముట్టనని చెప్తాం. చెప్పాక ఏం చేస్తాడు, ఆయన వీడియో తీస్తాడు. అలా అయితే వెయిట్ చేస్తున్నారు, మనం చూద్దాం. ఇక ముచ్చట్లు పెట్టుకుంటారు వాళ్ళు, చూద్దాం ఏం ముచ్చట్లు పెడతారు. అరే మరి వీడియో ఏడాకా వచ్చింది, గాలి వరకు వచ్చింది కానీ ఇంకా కొంచెం ఉంది, అదే వేయండు. సో ఇప్పుడు మనం మన దగ్గరకు పోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియోలు లైక్ వాళ్ళ ఇంటికి పోతున్నాం, వాడు చాట తెస్తారట. సో ఎలాంటి చాట తెస్తాడో చూద్దాం. ఫ్రెండ్స్ సాట ఏమని చెప్పారు కానీ సాట లేదట, అందుకని ఇప్పుడు గంజు తెస్తుండే, గంజు తీసుకపోతుంది. సో ఫ్రెండ్స్ అరే నీకు మంచి క్యారెక్టర్ మంచిగా వచ్చింది, గాడ ఊకుందా ఎడ ఊకుంటారు. మనం మంచిగా బ్లాగ్ తీద్దాం, ఇంకేదా సగం బ్లాగ్ అయింది మనది. ఇక్కడ ఊకో, ఈడే ఇన్ని కావాలి పంపించారు, ఎక్కడ వస్తా ఇట్లా చెప్పమని. సో చూద్దాం, మనం వాళ్ళ దగ్గరికి చూద్దాం. నీ అందం ఇది కాదే బాలేదే ఇలా పిక్కి పోజే సరిపోదే
స్కూల్లో సింగిల్ జడవేసి ఎల్లో బొట్టే పెట్టేసి ఏంజల్ అరే గిదిరా మనోజనాలు అరే కనికి అంతలి రాలే సాంబాబు కి బాగా తగిలించి స్మైలే ఫేసులో కనిపించి సోలో సీతని అనిపించేనే మాకు అక్కడ బోర కొడుతుందని మేడికి వస్తున్నాం మాకైతే ఆడికి ఓపిక అవుతుంది దాని సేపు ఇక్కడే ముచ్చట పెడతాం. అరే మీ మమ్మీ ఏమన్నా అరే యూట్యూబ్లోకి వస్తాయి ఏమన్నది కదా మళ్ళీ ఏమన్నా అంటే కుమార్ అన్ను ఆ రాజన్న రజిత గుంజుకొచ్చి రన్న అనుకోసి నన్ను కట్టల మీద పంపించారు. వాళ్ళు అయితే ఈడికి వచ్చారు. మన కింద పడ్డాడు కెమెరామ్యాన్ ఇవ్వరని దెబ్బలేని మాకలేవాట. చూద్దాం ఎటు పోతున్నావురా? పోతాం అయిపోయింది. అరే గీతే నారా వీడియో ఇంకా గింత అంత ఉంటుంది. ఉడకబెట్టంగా తినంగా ఇంకా ఎగిరంగా లాస్ట్కి ఎగిరంగా ఒకసారి వెంకట వార్త మీ పని అవుతుంది. క్లిప్లు ఉన్నాయట. మనమైతే రంజిత్ వాళ్ళ ఇంటికి పోదాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. సో ఫ్రెండ్స్ మనమైతే రంజిత్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. డోర్ తీరా లైట్ అవుతున్నారే అమ్మో ఇల్లేనేనా రా తీసే. సో ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ ఇల్లు చూడండి. ఈ దగ్గర ఫ్రీ ఫైర్ లేదా నీ దగ్గర అండి. క్లిప్లు ఉన్నాయి కదా అందుకని డోరే సత్త పోరి నువ్వు వాళ్ళతోటే పో నేను డోర్ వేస్తా జల్లి. కాదు అట్లా అన్నా. వాళ్ళు కందకాయలు కడుగుతుర్రు. కందకాయలు కడిగినాక ఒక గిన్నెలు వేసి ఉడకబెట్టి నేను తినంగా చూపిస్తా. ఓకేనా? బాబాయ్ అంటే బాబాయ్ కాదు బాయ్ కాదు. నేను అట్లా అన్న ఉట్టిగా నాకు ఊక బాయ్ అన్నట్టుంది. ఫ్రెండ్స్ పాట పెట్టారే తీసుకోపోయి ఇప్పుడైతే వాళ్ళు గంజులో పట్టదట. మరి అందులో పట్టదు కదా గంజు మాడిపోతాయి. మమ్మీ తిట్టదారా పోయి మట్టి పెట్టాలి. ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ తిడతాడ. కొబ్బరిలోనే పెట్టుర్రు ఏమవుతుందిరా వాళ్ళైతే తిట్టుర్రు. నీళ్ళు తెచ్చిన ఒక సేపు తెమ్మంటే ఇప్పుడు మనం చూద్దాం. అంటుకుంటలేవాట ఇంకా అంటుకుంటలే అదేంద్ర అంటుకుంటు. రంజిత్ రిషి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అయిపోయినాయి లేటెస్ట్ ఇవరకు చేపడ్డా అందుకు సారీ. చూడండి ఫేమస్ అయితే ఏం చేస్తావు రా పైసలు వస్తే వాళ్ళకి ఇస్తావు ఉంచుకుంటావు నువ్వే లేకపోతే మీ అయ్యకి గిన్నె ఇస్తావా? ఇచ్చుడేనా ఇయ్యంది నడదంటావు అంతేగా. మా రిచర్డ్ చూద్దాం. చూసారు కదా అదే అంటుకుందట. ఇంకా మరి ఏం చేద్దామంటే ఏం చెప్పలే. వాళ్ళైతే ఎడిటింగ్ మా మనోజు ఎటువైనంటే కొత్తిమీర తెంపకరా అని పోయింది. నాకు అనర్థలే. ఇప్పుడైతే నేను బ్లాగ్ ఎడిటింగ్ చేసి అప్లోడ్లో పెడతా. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఒకటి అడుగుతా ఏంటిదంటే మన అది కందకాయలు ఉడక వరకు బాగా సేపు అవుతుంది. సో ఇప్పుడు అదేంటిది మన మిరపకాయలు వేసిరు చూద్దాం. సారీ మిరపకాయలు అన్నకన్నా అది కొత్తిమీర ప్లీజ్. ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు మేము తినంగా చెప్తాం. చూడండి ఫ్రెండ్స్ తిప్పుతారు వెళ్ళరా. అరే మంట ఆర్పురా ఫస్ట్ ఉడికేనైతే ఉడికింది. ఇప్పుడు మేము తింటాం. ఇప్పుడైతే మేము తింటున్నాం. తిన్నాము. సో ఫ్రెండ్స్ వాళ్ళైతే నీళ్ళు అమ్ముతారు మనం చూద్దాం.
సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఇది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో తీద్దామంటే తినడంటే వాళ్ళు తీస్తున్నారు కాబట్టి. బై బాయ్.